దేశవ్యాప్తంగా చాలా పెద్ద స్థాయిలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆఫీసుల మీద, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేషనల్, స్టేట్ లెవెల్, లోకల్ లీడర్స్ పైన రైడ్స్, సర్చెస్ జరుగుతున్నాయి. వాళ్ళపైన మేజర్ ఎలిగేషన్ ఏంటంటే టెర్రరిజంని ఫండింగ్ చేస్తున్నారని, టెర్రర్ క్యాంప్స్ రన్ చేస్తున్నారని, టెర్రర్ని సపోర్ట్ చేస్తున్నారని, అదేవిధంగా టెర్రరిజంకి సంబంధించిన అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని అభియోగం అన్నమాట. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా ఈరోజు నిన్న చాలా రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 10 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా చూస్తే కనుక కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈరోజు హోమ్ మినిస్టర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అందరూ కూడా మీటింగ్కి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇది దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో జరిగిన యాంటీ టెర్రర్ రైడ్స్లో ఒక లార్జ్ స్కేల్ రైడ్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యాక్టివిటీస్ మీద ఇంతకుముందు నుంచే గవర్నమెంట్ గమనిస్తుందని కూడా ఇక్కడ మనకు అర్థమవుతుందన్నమాట. అయితే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లీడర్స్ మాత్రం ఇది చాలా అన్యాయం అని, దాదాపు 100కు పైగా వాళ్ళ లీడర్స్ అరెస్ట్ అయ్యారని, దీనివల్ల కావాలని చెప్పి గవర్నమెంట్ డిసెంట్ని తొక్కేస్తుందని, ప్రభుత్వ వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడటం వల్ల ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళు అన్నారు. ఓవరాల్గా కేసులన్నీ అయితే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద బుక్ అవుతున్నాయన్నమాట. సో అసలు ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏంటి, ఇది ఎప్పుడు స్థాపించారు, దీని కథా కమామేష్ ఏంటో ఒకసారి చూద్దాం. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ 2007లో 3 ముస్లిం ఆర్గనైజేషన్స్ కలిపి సౌత్ ఇండియాలో ఉన్న, అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న 3 ముస్లిం ఆర్గనైజేషన్స్ కలిపి చేశారు. ఒకటి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది కేరళలో ఉంది. కేరళలో ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. అన్ని రాష్ట్రాల్లో కల్లా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేరళ యాక్టివ్ అనమాట. సో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ కేరళ, కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ కర్ణాటక, మణిత నీతి పసరాయి తమిళనాడు, ఈ 3 కలిపి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అయినాయి అనమాట. సో 2007లో 3 ఆర్గనైజేషన్స్ కలిపేశారు. 3 సౌత్ ఇండియా చెందిన ఆర్గనైజేషన్. ఒకటి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేరళ సంబంధించి, కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ కర్ణాటక సంబంధించి, మణిత నీతి పసరాయి తమిళనాడుకు సంబంధించి అనమాట. సో ఈ 3 ఆర్గనైజేషన్స్ కలపాలన్న ఆలోచన 2006 నవంబర్లో వచ్చింది. కేరళలో కోజికోడ్లో మీటింగ్, తర్వాత 2007లో ఇది బెంగళూరులో ఎంపవర్ ఇండియా కాన్ఫరెన్స్ ఫిబ్రవరి 2007లో కలిపేసి దీన్ని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. యాక్చువల్గా చాలామంది చెప్పేది ఏంటంటే సిమి అనే ఆర్గనైజేషన్ అప్పటికే బ్యాన్ అయింది, స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. ఈ సిమి బ్యాన్ అయినందుకు కాను సిమిలో ఉన్న సభ్యులందరూ దీనిలోకి వచ్చి జాయిన్ అయ్యారు. సిమికి ఇది ఇంకొక ఫామ్. సిమి బ్యాన్ అయిపోయింది కాబట్టి, సిమి యాక్టివిటీస్ ఇండియాలో బ్యాన్ అయిపోయింది కాబట్టి సిమికి కొత్త రూపాంతరమే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు అనమాట. అయితే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పుకుంటుందంటే తను మైనారిటీ హక్కుల కోసం పోరాడుతున్నాను, దళిత హక్కుల కోసం పోరాడుతున్నాను, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం పోరాడుతున్నానని చెప్పుద్ది. అండ్ అప్పటి నుంచి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తర్వాత బీజేపీ కానీ, తర్వాత కర్ణాటకలో ఉన్న జేడీఎస్ ప్రభుత్వం కానీ, వాళ్ళు ప్రభుత్వం చేసే మార్జినల్ సెక్షన్స్ని, ముస్లిమ్స్ని అన్యాయం చేస్తుంటే క్వశ్చన్ చేస్తున్నానని చెప్పుకుంటుంది. అయితే పిఎఫ్ఐ అనేది తనే ఏ పొలిటికల్ పార్టీ స్థాపించలేదు, పొలిటికల్గా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయదు. అయితే పిఎఫ్ఐలోనే సపరేట్ వింగ్ ఒకటి స్టార్ట్ అయింది 2009లో, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ముస్లిమ్స్ చెందిన, దళిత్ చెందిన, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ చెందిన మైనారిటీ ఇష్యూస్ అని చూస్తాను అనమాట, పొలిటికల్ ఇష్యూస్. అయితే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఈ పర్టికులర్ పార్టీ ఉంది కదా, ఇది ఒక పొలిటికల్ అవుట్ఫిట్ అని చెప్పుకోవచ్చు. దీని మెంబర్స్ అందరూ కూడా పిఎఫ్ఐ నుంచి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్. సో పిఎఫ్ఐ ఈజ్ ఎ సోల్ అండ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈజ్ అ ఫేస్ అనమాట. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఒక పొలిటికల్ పార్టీ స్టైల్లో ఫంక్షన్ చేస్తుంది. పిఎఫ్ఐ దానికి ఒక సోల్ అనమాట. అయితే పిఎఫ్ఐ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా విజిబుల్గా ఉన్నాయి. కేరళలో 2012లో ఉమన్ చాందీ గవర్నమెంట్, అప్పుడు ఉమన్ చాందీ గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్గా చెప్పింది పిఎఫ్ఐ చాలా రైటింగ్స్లో, మర్డర్స్లో పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పి. సో కొంతమంది ఇంకొక అభిప్రాయం కూడా వెలిబుచ్చేవాళ్ళు ఇంతకుముందు, జమ్మూ కాశ్మీర్ కాదు సౌత్ ఇండియాలో కూడా అంతకంటే స్ట్రాంగ్ కమ్యూనలిజం స్టార్ట్ అవుతుంది, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో ఇదంతా పిఎఫ్ఐ యాక్టివిటీస్లో చాలా కీలక విషయాలు కూడా బయటకు వస్తున్నాయని వార్తా కథనాలు వస్తున్నాయి. మొత్తానికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆఫీసుల మీద మాత్రం చాలా పెద్ద స్థాయిలో రైడ్స్, సర్చెస్ జరుగుతున్నాయని అర్థమవుతుంది.